తిరుపతి జిల్లాలోని బయోడైవర్సిటీ అండ్ రీసెర్చ్ సెంటర్లో సీసీఎఫ్ఓ సెల్వం టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఎర్రచందనం పరిరక్షణ, వన్యప్రాణుల త్రాగునీటి కుంటలు, కాంట్రాక్టు పద్ధతిలో సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చించారు. కీలక అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు సీసీఎఫ్ఓ సెల్వం టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అది మనందరం కలిసి దాన్ని స్మగ్లింగ్ని కంట్రోల్ చేయాల్సిన ఒక సబ్జెక్టు. దాంట్లో రీసెంట్గా కూడా టాస్క్ ఫోర్స్ నుంచి కొంచెం పెద్ద కేసులు కూడా లాస్ట్ 2-3 మంత్లోనే గుజరాత్, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక నుంచి కేసులు పట్టుకోవడం జరిగింది. రొటీన్గా మనము ఇక్కడ ప్రతి జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ అఫీషియల్స్ కానీ స్మగ్లర్స్ని క్యాచ్ చేస్తూనే ఉన్నాము. లాస్ట్ 2-3 మంత్స్ స్టడీ చేస్తే ఓవరాల్గా స్మగ్లింగ్ యాక్టివిటీ కూడా కొంచెం తగ్గినట్టు ఫీల్డ్ లెవెల్ నుంచి వచ్చే ఇన్పుట్స్. ఎందుకంటే మనం ఏదైతే ఏజెన్సీ ఇన్వాల్వ్ అయి ఉన్నామో మేమందరం కూడా చాలా యాక్టివ్గా దీన్ని పర్సూ చేయడం జరుగుతుంది. రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పీడీ యాక్ట్ కింద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. సో అన్ని రకాలుగా మనం చేస్తున్నాము. సో ఇది అందరి మధ్యలో కోఆర్డినేషన్ బాగుంటే ఇంకా ఎఫిషియెంట్గా మేము పనిచేయగలుగుతామన్న ఉద్దేశంలో ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాల ఇష్యూస్ కూడా దీంట్లో డిస్కస్ చేసుకున్నాము. ఇది మళ్ళీ ఒక 3 months